2014 కన్నా ఇప్పుడు పరిస్థితులు మారాయని, వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. టీడీపీ హయాంలో తూర్పు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. 4.5 ఏళ్లలో నియోజకవర్గం మొత్తం తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించారని అవినాష్ అన్నారు. విజయవాడను, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేశాం కాబట్టే ప్రజలు మాకు మద్దతు తెలుపుతున్నారన్నారు దేవినేని అవినాష్. ప్రతిపక్ష కూటమి కుల రాజకీయాలతో ప్రజల వద్దకు వెళ్తుందని, వైసీపీ అభ్యర్థులు సంక్షేమం గురించి చెబుతూ ప్రజల వద్దకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. మళ్ళీ ఈరోజు దేవుడు ఒక ఆశీస్సులతో మళ్ళీ మీ ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా వస్తాం. మరి ముఖ్యంగా ఈ ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు తూర్పు నియోజకవర్గంలో గత ప్రభుత్వాలు లేకపోతే గత పాలకులు గారు ఎవ్వరూ చేయలేని విధమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మేము తూర్పు నియోజకవర్గంలో చేస్తాం జరిగింది. ఈరోజు తూర్పు నియోజకవర్గం ఒక పరిధిగా 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు ఉంది. ప్రజానీకానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ వ్యవస్థ కానివ్వండి, కాలనీ ప్రాంతంలో పార్కులు కానివ్వండి, కొండ ప్రాంతంలో మెట్ల మార్గాలు, రైలింగులు కానివ్వండి, కృష్ణక కరకట్ట ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, కరకట్టకి మంచినీటి సదుపాయం అందిస్తాం కానివ్వండి, ఈ విధంగా ప్రజానీకానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గతంలో కంటే ఎవరూ చేయలేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో మేము అందరం గారు చేస్తాం జరిగింది.